హోలీ పండుగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా జరుపుకుంటారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. హోలీ రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సరదాగా గడుపుతారు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులుంటాయి. ఆ 7 రంగుల్ని భూమిపైకి దింపే పండుగ హోలీ. ఈ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో అంతే విషాదాన్ని మిగుల్చుతుంది. ఈ హోలీ సంబరాలలో చిన్న పెద్ద అంతా కలిసి రంగుల్లో మునిగి తేలే సంబరం. కానీ తస్మాత్ జాగ్రత్త. ఆ సంతోషం ఎప్పటికీ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే హోలీ సందర్భంగా చల్లుకునే రంగుల్లో అనేక రసాయనాలు కలుస్తున్నాయి. సహజ రంగులను తయారు చేసి హోలీ ఆడేవారు కాలక్రమేణా రసాయనాలతో తయారు చేసిన రంగుల వాడకం పెరిగి సహజ రంగుల వాడకం తగ్గింది. రసాయన రంగులతో ఈ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో అంతే విషాదాన్ని మిగుల్చుతుంది. రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళ్ళ మంటలు, ఆస్తమా, చర్మ వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమైనవి. ఈ రంగు వల్ల కళ్ళు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. హోలీ పండుగ వచ్చిందంటే చాలు వారం రోజుల ముందు నుంచి రంగుల సందడి మొదలవుతుంది. గతంలో చిన్న పెద్ద అంతా కలిసి రకరకాల పూలు, రంగులు తయారు చేసి పండుగ రోజు చల్లుకునేవాళ్ళు. తర్వాతి కాలంలో రసాయన రంగులు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఆ రంగులతో ఆరోగ్య సమస్యలు తప్పటం లేదు. మార్కెట్లో ఎక్కువగా కాపర్ సల్ఫేట్ ఆకుపచ్చ, రీసల్ఫేట్ ఎరుపు, కాల్షియం క్రోమియం పర్పుల్, లెడ్ ఆక్సైడ్ బ్రోమైడ్ సిల్వర్ రంగులు అమ్ముడవుతున్నాయి. ఈ కలర్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలి. సహజ సిద్ధ రంగులతో హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆయుధం టీవీ కోరుకుంటోంది.